కెనడా ప్రభుత్వము ఖలిస్తానీల్ని ప్రోత్సహిస్తూ వస్తుంది అని మనం మాట్లాడుతూ వచ్చాము జస్టిన్ ట్రూడో టైంలో. ఇప్పుడు ఎట్టకేలకు కెనడానే ఇవాళ అంగీకరిస్తోంది ఖలిస్తానీలు నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని వాళ్ళు చెప్తున్నారు. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సిఎస్ఐఎస్ వీళ్ళు డైరెక్ట్ గా ప్రకటించారు. ఈ ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్టులు కెనడాలో ఉన్నవాళ్ళు జాతీయ భద్రతకే విఘాతమని వాళ్ళు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామమే. ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా? గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఖలిస్తానీకి సంబంధించి చాలా ఉద్రేకపూరితమైనటువంటి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ అవ్వంగానే అక్కడ కెనడాలో ఖలిస్తానీలు గన్ ప్రాక్టీస్ చేస్తూ వీడియోలు బయటకు వచ్చినాయి. గన్స్ రైఫిల్స్ తీసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఏమంటారంటే కనుక ఒక ఖలిస్తానీ సెక్యూరిటీ ఫోర్స్, సిక్ హోమ్లాండ్ సెక్యూరిటీ అని తయారు చేసుకుంటున్నామని చెప్పారు. అంటే ఒక ప్యారలల్ ఆర్మీని కెనడాలో తయారు చేస్తున్నారు. సరే, వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటి, భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తామని చెప్తున్నారు. కానీ అది ముందర కెనడాలో వాళ్ళు కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తేనే మన మీద రాగలరు కదా వాళ్ళు. కాబట్టి ఆ దేశంలోనే గతంలో జస్టిన్ ట్రూడో లాంటి వాళ్ళు వాళ్ళకి సమర్థన ఇచ్చేవాళ్ళు కాబట్టి తప్పించుకున్నారు. ఈ రోజు మార్క్ కార్నీ వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. భారతదేశంతో మైత్రి పెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు కెనడాకు ఉంది. కాబట్టి ఈ రోజు సడన్ గా వాళ్ళ సిఎస్ఐఎస్ ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వీడియోస్ బయటకు వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళకి అస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటున్నారు, రేపటి రోజు వాళ్ళు ఏం చేస్తారు, ఏ ప్రాంతాలని కోట్ అండ్ కోట్ లిబరేట్ చేస్తారు, దాన్ని ఖలిస్తాన్ కింద డిక్లేర్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు భయం పట్టుకుంది. చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు. అలాగే మనకు గతంలో నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో వాళ్ళ పార్లమెంట్ లో చెప్పినటువంటి అంశం కూడా ఈ రోజు కంప్లీట్ గా దాన్ని రివర్స్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. భారత ప్రభుత్వ హస్తం ఉంది అన్నటువంటి ఆ రోజు స్టేట్మెంట్ ఈ రోజు అది మనకు ఇంకెవరో లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ వాళ్ళు చేసి ఉండొచ్చు అని, భారత ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పి ఈరోజు కెనడా ప్రభుత్వం కూడా చెప్తోంది. కాబట్టి క్రమేపీ కెనడా వాళ్ళు చేసిన తప్పిదాలని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఖలిస్తానీ విషం అన్నది వాళ్ళ సమాజంలో ఎంత డీప్ గా వెళ్ళిపోయిందో దాన్ని నిజంగా వాళ్ళు హ్యాండిల్ చేయగలరా అనేది పెద్ద ప్రశ్నని. ఎందుకంటే ఖలిస్తానీ ఓట్ బ్యాంక్ అన్నది చాలా సిగ్నిఫికెంట్ గా ఉంది. హిందువుల కంటే తక్కువే వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి కెనడాలో ఉన్న హిందువుల ఓట్ల కంటే కూడా ఖలిస్తానీ ఓట్లు తక్కువే. కానీ కాన్సన్ట్రేటెడ్ ఓట్స్ ఎక్కడైతే మనకి ఇక్కడ కూడా ఓట్ బ్యాంక్స్ చూస్తున్నాం మనం, కొన్ని క్రిస్టియన్ కమ్యూనిటీస్ కావచ్చు, కొన్ని ముస్లిం కమ్యూనిటీస్ కావచ్చు, ఓటు బ్యాంక్ గా వాళ్ళు ఊకుమ్మడిగా ఓటు వేసి కొందరిని గెలిపించేటువంటి పరిస్థితి ఉందో అలాగే అక్కడ కూడా వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడుతున్నారు. దాంట్లో వీళ్ళకి ఒత్తాసు పలికే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. ఈవెన్ పియర్ పొలివర్ కూడా చేశాడు. ఈవెన్ కన్జర్వేటివ్ పార్టీ అతను కూడా ఈ ఖలిస్తానీలకు ఒత్తాసు పలికే ప్రయత్నం చేశాడు. మార్క్ కార్నీ ఈరోజు నిలబడ్డాడు వీళ్ళకి వ్యతిరేకంగా. ఏదో సడన్ గా మన మీద ప్రేమ వల్ల కాదు, అమెరికాని కౌంటర్ చేయడానికి కోసం భారతదేశం అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఖలిస్తానీలకు వ్యతిరేకంగా తను ఏదో చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత చిత్తశుద్ధితో వీళ్ళు చేస్తారో మనం చూడాలి. ప్రస్తుతానికి ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కొంత మనకు యాక్సెప్టబుల్ గా ఉన్నాయి. కనిష్కా బాంబింగ్ కూడా టెర్రరిస్ట్ అటాక్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఖలిస్తానీ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని ఒప్పుకున్నారు. తర్వాత ఈ వీడియోస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ ఇచ్చిన స్టేట్మెంట్ ని కౌంటర్ చేస్తూ వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. భారతదేశం నుంచి మా దేశంలో ఏమీ రాదు, మేము చూసుకుంటున్నామని చెప్పి అతనికి చెప్పాల్సింది చెప్పారు. తర్వాత ఈ మనకు ఈ గురుద్వారాలో జరుగుతున్న ఈ చెత్తలన్నిటి కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ లెట్ us see వీళ్ళు దీన్ని నిజంగా చిత్తశుద్ధితోటి దీన్ని లాజికల్ ఎండ్ దాకా తీసుకువెడతారా, లేకపోతే దీన్ని మళ్ళీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళని వాడుకుంటారా, మనం వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. మనం చేసేది మనం ప్రయత్నం చేశాము. బట్ దీనివల్ల ఫస్ట్ నష్టపోయేది కెనడా ప్రభుత్వం, కెనడా సమాజమే నష్టపోతుంది. అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటే వాళ్ళే శ్రేయస్కరంగా, వాళ్ళకే దీనివల్ల లాభం. తర్వాత మనం ఏం చేయాలో మనం చేసేది మనం ఎలాగో చేస్తాం.